హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఎప్పుడో ఒక 2 ఇయర్స్ నుంచి ఈ డిబ్బి అనేది సంక్రాంతి తీర్థంలో కొనడం జరిగింది. ఈరోజు దాన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అందులో ఎంత మనీ ఉన్నదా అని మనం కౌంట్ చేద్దామండి. ఈరోజు 2 ఇయర్స్ నుంచి చేస్తాను. మరి 2024 సంక్రాంతిలో కొన్నానండి. సో ఇప్పటికి ఎంత అయిందా అని చూద్దాం ఒకసారి. మొత్తానికి హోల్ పెట్టాను చూడండి. మొత్తం మ్యాక్సిమం నిండిపోయింది డిబ్బి అంతా. సో ఒకసారి కౌంట్ చేసి చెప్తాను. సరే ఎన్ని ఉన్నాయి చూద్దాం. మొత్తం ఒకసారి కింద వేస్తాను. చూడండి చాలా వచ్చినాయి. చూస్తున్నాను, మీకు చూడండి ఎలా వచ్చినాయో. వావ్, అసలు నిజంగా ఇన్ని డబ్బులు వస్తాయని నేను అనుకోలేదండి. నేను ఏదో కొంచెం చిల్లర అలా పూజ చేశాను, కానీ నిజంగా అసలు ఇంత అమౌంట్ వచ్చిందని నేనే ఆశ్చర్యపోతున్నాను. అంటే దీనికి ఒక ఇన్స్పిరేషన్ ఉందండి. ఒక అతను యూట్యూబ్లో చూశాను. నేను యూట్యూబ్లో చూస్తే రోజు కొంత అమౌంట్ తన దగ్గర ఉన్న చిల్లర వేసేవాడు. అతను కాగితాలు కరెన్సీ వేసేవాడు. నేను జస్ట్ చిన్న చిల్లరే వేసానండి అంతే. కానీ ఇంత అమౌంట్ అవుతుంది అని నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చూసారు ఎంత వచ్చిందో. దీనికి ఇలా హోల్ పెట్టడం జరిగింది. నిజంగా అసలు ఎంత అమౌంట్ అని అనుకోలేదు నేను. ఇది కూడా ఒక యూట్యూబ్లో ఒక అతను చూశాడు, రోజు ఇంత పో చేయండి అనేసరికి నేను సేవ్ చేయడం జరిగింది. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. సో 2 ఇయర్స్లో ఎంత అమౌంట్ వచ్చిందంటే అసలు నేను ఆశ్చర్యపోతున్నాను. ఒకసారి నేను కౌంట్ చేసి మీకు చేస్తాను. ఒకసారి కౌంట్ చేస్తానండి. అది ఫ్రెండ్స్, చూసారు కదా, నేను లాస్ట్ ఇయర్ 2024 సంక్రాంతిలో కొన్నాను. మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి కూడా అదే డిబ్బి అలా మొత్తాన్ని చేస్తే నాకైతే చాలా అమౌంట్ వచ్చింది. ఈ అమౌంట్ అనేది నేను ఒకసారి మళ్ళీ కౌంట్ చేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను. అసలు నిజంగా ఇంత అమౌంట్ వస్తుందని అనుకోలేదండి. ఏదో మనం రూపీ సేవ్డ్ గేమ్స్ అని ఉంటుంది కదా, ఏదో సంథింగ్ దాయిగా ₹1 కోటి అవుతుంది. నిజంగా అసలు ఐ థింక్ నేను ఇదైతే ఒక 2000 ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్లీ ఎక్కువ నేను 10 రూపీస్ కాయిన్స్ అవి మీరు చూసారు లేదు, ఎక్కువ 10 రూపీస్ కాయిన్స్ కనిపెడతా, 5 రూపీస్ కాయిన్స్. సో 1 రూపీ అనేది చాలా రేర్గా వేసాను నేను. సో నిజంగా ఇన్ని డబ్బులు ఉన్నాయని నాకు ఆశ్చర్యపోతున్నాను. సో ఇవన్నీ కౌంట్ చేసి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పెడతానండి. బాయ్.